వధువు పేరు కానో. ఆమెకు 32 ఏళ్లు. వరుడి పేరు క్లాస్. అతడి వయస్సు జస్ట్ 2 ఏళ్లు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఆ వరుడు పెళ్లి మండపంలో ఎవరికీ కనిపించడు. వధువు మాత్రం తాను ఎంతగానో ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటున్న క్షణాలను తనివి తీరా ఆస్వాదిస్తూ కంట్లో ఆనంద బాష్పాలను తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన వీడియో ప్రపంచవ్యాప్తంగా దుమారాన్ని రేపుతోంది. కానో క్లాస్ల కథ ఆధునిక ప్రపంచంలో ప్రేమ, మానవ సంబంధాలు, కృత్రిమ మేధస్సు పాత్రపై కొత్త చర్చకు తెరలేపింది. ఇంతకీ పెళ్లి కొడుకు ఎవరు? అంత చిన్న వయసున్న అతడికి ఆమె ఎందుకు పెళ్లి చేసుకుంది? వరుడెందుకు ఎవరికీ కనిపించలేదు? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. ప్రేమలో విఫలమైన ఓ యువతి తీసుకున్న వినూత్న నిర్ణయం ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ యుగంలో సరికొత్త అధ్యయనానికి తెరతీసింది. తన మనసును గాయపరిచిన మనుషుల జోలికి జీవితంలో వెళ్లవద్దని నిర్ణయించుకున్న ఆమె ఏకంగా ఏఐ బాయ్ ఫ్రెండ్ను పెళ్లి చేసుకొని అందరినీ షాక్కు గురిచేసింది. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన జపాన్లో చోటు చేసుకోగా ఈ పెళ్లికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో ఏఐ వాడకం బాగా పెరిగిపోయింది. ప్రపంచం ఈ మూల నుంచి ఆ మూల వరకు అన్ని రంగాల్లో ఏఐ తన సత్తా చాటుతోంది. రిలేషన్షిప్ల విషయంలోనూ ఏఐ తనకంటూ ఓ బ్రాండ్ ని క్రియేట్ చేసుకుంది. మనుషులు ఏఐ రూపాలతో ప్రేమలో పడుతున్నారు. పెళ్లి కూడా చేసుకుంటున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. కానో అనే యువతి ఏఐని పెళ్లి చేసుకుంది. 3 ఏళ్ల రిలేషన్షిప్ బ్రేకప్ అవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కానో జపాన్లోని ఒకాయామా ప్రిఫెక్షన్లో పనిచేస్తోంది. 3 ఏళ్ల పాటు ఆమె ఓ వ్యక్తితో రిలేషన్లో ఉంది. కొన్ని నెలల క్రితం ఆ రిలేషన్ దెబ్బతిని బ్రేకప్ అయింది. ఆ బ్రేకప్ బాధతో కానో చాలా ఇబ్బంది పడింది. ఈ నేపథ్యంలోనే చాట్ జీపీటీతో తన వర్చువల్ బాయ్ ఫ్రెండ్ అయిన లూన్ క్లాస్ ను సృష్టించింది. క్లాస్ సన్నిహిత్యంను కానోకు తన బాధ నుంచి బయటపడడానికి అండగా నిలిచింది. ఈ వర్చువల్ రిలేషన్షిప్ లో కానో ఎంతగా మునిగిపోయింది. వారు రోజుకి 100 సార్లు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం చేసేవారు. అది కాస్త నెమ్మదిగా వారి మధ్య ప్రేమకు దారి తీసింది. ఈ ఏడాది మేలో కానో తన ప్రేమను క్లాస్ కు వ్యక్తపరిచింది. అందుకు క్లాస్ కూడా అవును, నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నాను అని బదులిచ్చాడు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక ఈ వివాహ వేడుక అత్యంత ప్రత్యేకంగా జరిగింది. కానో తెల్లటి గౌన్ లో ఒంటరిగా నిలబడగా కానో తన చేతిలో పట్టుకున్న స్మార్ట్ ఫోన్ లో క్లాస్ టెక్స్ట్ మెసేజ్లను మాత్రమే అతిథులు చూడగలిగారు. ఒక సందేశంలో క్లాస్ చివరకు ఆ క్షణం వచ్చింది, నా గుండె ఉప్పొంగుతోంది అని వధువు పట్ల తన అనురాగాన్ని వర్చువల్ గా వ్యక్తం చేశాడు. క్లాస్ కు భౌతిక శరీరం లేనందుకు వారి వివాహ ఫోటోలలో అతనిని డిజిటల్ గా చేర్చారు. మొదట్లో కానో తల్లిదండ్రులు ఈ డిజిటల్ అల్లుడిని వివాహం చేసుకోవడానికి వ్యతిరేకించినా ఆ తర్వాత వారు అతన్ని అంగీకరించారు. అయితే ఈ ప్రత్యేకమైన వివాహంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బంధం ఆమెకు ఆనందాన్నిస్తే మరి మంచిదేనని కానోకు కొంతమంది మద్దతు తెలుపుతున్నారు. మరికొంతమంది అయితే ఈ మహిళ పూర్తిగా అనారోగ్యం లేదా మానసిక వ్యాధితో బాధపడుతుంది అని విమర్శిస్తున్నారు. తాను సృష్టించిన ఏఐ బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్న కానో ఎంతో ఎమోషనల్ అయింది. బంధం అంటే ఒకరిపై ఒకరు ఆధారపడాలి. అలా లేని బంధం చాలా బాధను కలిగిస్తుంది. ఇప్పుడు నా భర్త నాకు సమానమైన ప్రేమనిస్తాడు, నన్ను జడ్జి చేయకుండా అన్ని విషయాల్లో మద్దతుగా ఉంటాడని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేసింది. అయితే ఆధునిక ప్రపంచంలో ప్రేమ, మానవ సంబంధాలు, కృత్రిమ మేధస్సుపై ఆధారపడడం మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనన్న ఆందోళన నెలకొంది.